బ్రదర్ నమస్తే, మీ పేరు? నాగబాబు అండి. ఏం చేస్తారు బ్రదర్? ఆటో తోలుతా. ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అసలు ఎలా ఉంది పరిపాలన? పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రజలకి మావిగన్ బాగా నచ్చింది, మావిగన్కి ఓటేస్తారు, అందుకు జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తారు అని చెప్పి అంటున్నారు. ఒక ఆటో డ్రైవర్గా అసలు మీ ఒపీనియన్ ఏంటి ఈ ప్రభుత్వం మీద? ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక మాలాంటి యువతకి ఉపాధి అవకాశాలు కానీ మా ఆటో తోలకాలు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. కాకపోతే ఈ కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి తన స్వతహాగా ఎదగాలని కోరుకోవడంలో తప్పు లేదు. అలాగే మన ఈ యొక్క కూటమి గవర్నమెంట్లో ప్రతి వ్యక్తికి ప్రతి సంక్షేమ పథకం అందిస్తున్నారని నేను ముక్తకంఠంగా చెప్తాను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సుపరిపాలన అంటే ప్రజలు చూశారు, అది జగన్మోహన్ రెడ్డి నైజం, అది పరిపాలన అని చెప్పి అనుకుంటున్నారంట ప్రజలు. నిజమేనా అది? అది వైసీపీ కార్యకర్తలు నాయకులు అనుకుంటున్నారండి, జనాలు అయితే అనుకోవట్లేదు. అసలు ఇతన్ని ఎన్నుకున్నందుకు 5 సంవత్సరాలు వెనకబడిపోయామని ప్రజలు ఈరోజు తలా తోకలైన గెలిపించుకున్నామని జనాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అతనికి అభివృద్ధి ధర సంగతి, అతనికి ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా తెలియని వ్యక్తికి ఎలా పేట ఇచ్చామని చెప్పేసి జనాలు గొగ్గలు పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో, మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం బ్రదర్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మావిగన్కి అమరావతికి? మేము అమరావతికేనండి. అమరావతికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి రిషికొండని ఒక కొండను తోమేసి ఆయనకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్యాలెస్ కావాలి ఆయనకి. అలాంటి వ్యక్తి 3 రాజధానులు అని చెప్పి ఈరోజు మావిగన్ అంటే జనాలకు అర్థం కావట్లా. మా జగన్, మావిగన్ అంటే మా జగన్. దాన్ని ఎలాగో రాష్ట్రంలో మళ్ళీ వస్తామారావు అని తెలిసో తెలియదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తాకి అనేక విధాల సాయశక్తిలా ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి విజయవాడ అంటాడు, ఒక వ్యక్తి గుంటూరు అంటాడు, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటాడు. మరి వీళ్ళకే మాటలు లేనప్పుడు అమరావతి గురించి మాట్లాడే అర్హత ఈ వైసీపీ నాయకులకు లేదని మేము చెప్పగలం. ఇక్కడ అమరావతిలో కొన్ని వేల కోట్లు స్కాములు చేస్తా ఉన్నాడు చంద్రబాబు. స్కాములు లేకుండా ఫుల్ఫిల్ అవ్వాలంటే, అది రాజధాని ఏదైనా కావాలంటే అది మావిగన్తో సాధ్యం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటన్నా నేను చెప్తున్నాం కదండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి గవర్నమెంట్లో ఎక్కడైనా అభివృద్ధి జరగలేదనేది చూపిమనండి వాళ్ళని డైరెక్ట్గా. పోనీ వీళ్ళు ఏమన్నా అవినీతి చేస్తున్నారో చూపిమనండి. ఏ వంక లేనాడు ఏదో చెప్తాడు అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తాడు, హైదరాబాద్ వెళ్తాడు, తాడేపల్లి ఒకరోజు వచ్చి కూర్చుంటాడు. ఇతనికి ఏం తెలిసిద్ది రాష్ట్రంలో ఉన్నవాడు మాట్లాడితే? ఇతను చేసేదే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కులాల మధ్య పెట్టడం, మతాల మీద పెట్టడం. ఎవరైతే వాళ్ళు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ఆయన్ని తిట్టాలంటే మా పెరినాని వస్తాడు, మా కోడిగుడ్లు మంత్రి వస్తాడు, లేదంటే మా ఆంబోతు రాంబాబు వస్తాడు. ఇలాంటి వాళ్ళు పంపిస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే మా చౌదరి గారు ఉన్నారు ఏలూరు. అలాంటి వాళ్ళు అనమాట. ఒక సామాజిక వర్గంలో ఉన్నాడు, ఒక సామాజిక వర్గంలో తిట్టేస్తాడు. ఈ తిట్టిచ్చే 11 దిగజారాడు. ఈ తేప సింగిల్ డిపాజిట్ కూడా వచ్చిద్దే రాదు. గెలిచేది మేమే, ఎంతమంది కలిసి వచ్చినా మా పార్టీని ఎవరో ఏం చేయలేరు, 33 పార్టీలు కదా 30 పార్టీలు కలిసిన మా విజయాన్ని ఎవరో ఆపలేరు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి బ్రదర్ మరి? కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, నిన్ను ఆతపాతాలను తొక్కుతానని. తొక్కి చూపించారు, కూటమిని తెప్పించారు. నీ భవిష్యత్తులో 10 సీట్లు కూడా దాటవని, కళ్యాణ్ గారు ఉన్నంత వరకు నువ్వు సీఎం అవ్వలేవని నేను ఒక ఆటో కార్మికుడిగా జనసేన పార్టీ కార్యకర్తగా చెప్తాను. అంటే ఏంటి అంత నమ్మకం ఏంటి కూటమి ప్రభుత్వం పట్ల? ఎందుకు అంత నమ్మకం? అసలు ఏం చేస్తున్నాను? పక్కన వైసీపీ నాయకులేమో దోచుకో పంచుకున్న కాన్సెప్ట్తో వేస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. అసలు ప్రజలను పట్టించుకునే తత్వం అసలు ఎవరికీ లేదు. కూటమి నాయకుల్లో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ అసలు ఎవరికీ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమో అసలు కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉందని చెప్పి మాట్లాడారు. ఏంది అసలు ఎవరి మాటలు నమ్మాలి అసలు? ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఇటు సంక్షేమాలతో పాటు ప్రతి ఒక్క యువత కానీ కొంచెం పెద్దలు కానీ పనులు చేసుకున్నారు. ఇటు సంక్షేమ పథకాలు తీసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని జీవితం సుఖశాంతులతో ఉంటుంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి ఒక్కరు ప్రతి గంజా పొట్లం పెట్టుకుంటాం, రోడ్డు మీద అడ్డమైన వేషాలు వేయటం, జనాలను భయభ్రాంతులు చేయటం. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ప్రజలు నిత్యం ఎనీ టైం తిరిగి స్వతహాగా వాళ్ళ కష్టం మీద వాళ్ళ బతుకుతూ ఇటు ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం యొక్క విధి విధానాలు నచ్చి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా గెలిచేది కూటమి గవర్నమెంటే. నీ పతనం మొన్నే స్టార్ట్ అయింది, ఇంకా నీ జీవితాంతంలో సీఎం కాదు కదా, ఎమ్మెల్యే అవుతావు కూడా తెలియలేని పరిస్థితి ఉంది. ఆ పులివెందుల్లోనే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని మనం ఇవన్నీ పక్కన పెడితే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో నవరత్నాల పేరిట పెద్దవారం అని చెప్పి పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాయని చెప్పి అన్నారు. మరి ఇదే రోజున
చాలా కొన్ని వేల కోట్లు దోచుకున్నారని చెప్పి కూడా ఈడీ అటాచ్మెంట్లో తేలిన లిక్కర్ స్కామ్లో ఏం బ్రదర్ దాని గురించి మీ అభిప్రాయం నిజంగా జరిగిందా లేక కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళ మీద కక్ష సాధింపుగా కేసులు పెడతా ఉన్నారు? అంటే ఇప్పుడు నేను ఆటో కార్మికుడిని, నా తోటి సహచరులు సాయంత్రం 1,000,000 మంది తీసుకొని వెళ్ళాలంటే 150-200 లేనిది లేదు. అదేంటి జే బ్రాండ్ కొన్ని వందల మంది చనిపోయారు ఆ మందు తాగి తాగి తాగి. ఇతను కూడా లెక్కర్ని తీసేస్తా, ఈ గవర్నమెంట్ వచ్చిన లెక్కర్ ఎక్కువైంది, తాగేవాడు ఎప్పటికైనా తాగుతాడండి, దాంట్లో మోడల్. నేను రేట్లు పెట్టి కొన్నా సార్ మంచి బ్రాండ్ దొరికిందా బ్రదర్ మరి గత ప్రభుత్వంలో? గత గవర్నమెంట్లో చెప్పేది అదేనండి, కడుపు మంట, గ్యాస్ వచ్చి పేగులన్నీ ఎండిపోయి ఎంతమంది చనిపోయారో మా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అని తెలిసి రిపోర్టులు చూస్తే దాన్ని కూడా తారుమారు చేసి ఆ గవర్నమెంట్ హయాంలో మన ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రజెంట్ కూటమి మీద నెట్టేసే ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు. ఒక్క బ్రాండ్ అనేది లేదు, అన్ని బ్రాండ్లకి సజ్జల బ్రాండ్, జగన్ బ్రాండ్, ఈ 2 బ్రాండ్లు తప్ప ఏ బ్రాండ్లు దొరికాయి కాదని చాలామంది వాస్తవంగా చెప్తున్నారు. వాస్తవంగా నేను అప్పుడు బ్రేజర్ అని తాగేవాళ్ళు. బూమ్ బీర్ కాదండి, బ్రేజర్, ఆల్కహాల్ ఉండదండి. కానీ నేను స్టార్టింగ్ తాగినప్పుడు దాంట్లో ఆల్కహాల్ 0.5 కూడా ఉండదు. మన జగన్ అన్న ఎక్కినాక ఒకటి తాగితే పడుకున్నా, ఆటోలో ఒకటికి పడుకున్నా. నేను ఫుల్ మందు తాగేవాడిని, 15 సంవత్సరాలు మానేసి నేను తాగితే ఒకదానికి పడుకున్నా. హాస్పిటల్కి వెళ్తే 12,000 అయినాయి. అది మా జగన్ అన్న బ్రాండ్. ఈ కూటమి గవర్నమెంట్లో ఎంత ఇదిగా వేసుకున్న ఈ కూటమి గవర్నమెంట్లో ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉన్నారని ముక్తఖండంతో చెప్పదలుచుకున్నాం. మరి ఎలా ఉంటుంది అన్న రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది? కళ్యాణ్ గారు చెప్పారు కదండి 15 సంవత్సరాలని. నేను ఆయన కార్యకర్తగా, కూటమి కార్యకర్తగా చెప్తున్నా, 30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన ఓడిపోయినా ఆశ్చర్యపోకర్లా. దీనికి ప్రజలు ముక్తఖండంతో ఉన్నారు, కూటమికి జై కొడుతున్నారు. రెండోది వీళ్ళు ఆరోగ్యశ్రీ అది ఇది అంటున్నారండి. నేను చూపిస్తారామన్నాడు ఎవరికైనా సరే, వైసీపీలో ఉన్నవాడికి. మా పశ్చిమ నియోజకవర్గంలోనే రోజుకి 50 లక్షల పైన ఎల్ఓసీలు వెళ్తాయి. అసలు గతంలో ఆరోగ్యశ్రీ తర్వాత విషయం, నాన్న పేరు పెట్టుకుంటాం, అమ్మ పేరు పెట్టుకుంటాం, తమ్ముడు పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏంటి, సామాన్యుడికి చేయాలని. మా నాన్నగారు పెట్టారని డప్పులు వాయించుకుంటారు. నాన్నగారు పెట్టి స్కాములు చేసి వెళ్ళిపోయారు నాన్నగారు. మీరు పెట్టి మీ యొక్క లబ్ధి చేకూర్చి మన కమ్యూనిటీకి, మన పార్టీ హాస్పిటల్కి ఇచ్చుకున్నారు, కానీ ప్రజలకి ఆరోగ్యం ఇవ్వలేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్లో నేను చూపిస్తా, తూర్పు, పశ్చిమ, సెంట్రల్ ఈ 3 నియోజకవర్గాల్లో రోజుకి ఎన్ని ఎల్ఓసీలు వెళ్తున్నాయి నేను చూపిస్తారండి మీకు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినా నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి మనిషి గుండెల్లో ఉండాలి, అదే విధంగా నేను డెవలప్మెంట్ చేస్తాను, పరిపాలన అందిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా? అది 100% కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక్కళ్ళు అభిమానం ఉంది, కొంతమంది చనిపోయారు, కానీ 10 మందిని 100 మందిని చూపించి వాళ్ళకి లక్ష ఇచ్చి అలాగా జనాలు మోటివేషన్ చేయాలని చూసే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఇంట్లో సొనకం కూడా పెట్టుకోదని నేను చెప్తున్నా.